హాయ్, వెల్కమ్ టు AP7AM. ఎండలు ముదిరిపోయాయి. వాటర్ మెలన్ తోటి మంచి చలువ. మరి తీయగా ఉన్నదాన్ని ఎంచుకోవడం ఎలా? నిపుణులు చెప్తున్న చిట్కాలేవి. కాయ ఆకారం చూడాలి. ఫస్ట్ వాటర్ మెలన్ ఆకారం అంతా క్రమ పద్ధతిలోనే ఉండాలి. కొన్ని చోట్ల ఉబ్బెత్తుగా గుంతలు పడినట్లుగా ఉంటే సరిగ్గా పండలేదని అర్థం. దాని రంగును కూడా గమనించాలి. సరిగ్గా పండిన పుచ్చకాయ ముదురు ఆకుపచ్చ రంగులో, దానిపైన ఉండే గీతలు ముదురు పసుపు రంగులోనే ఉంటాయి. ఈ రంగులు లేతగాను పాలిపోయినట్టుగాను ఉంటే కాయ ముదిరి లేదా పాడైపోయి ఉందని అర్థం. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే వేళ్లతోటి కొట్టి చూడాలి. తలుపు కొట్టినట్లుగా వేళ్లతోటి వాటర్ మెలన్ ఇలా తట్టి చూడాలి. బాగా పండి జ్యూసీగా ఉన్నదైతే అది డ్రమ్ము వాయించినట్లుగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇక బరువు ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలి. కొన్ని వాటర్ మెలోన్లను చేతిలోకి తీసుకోండి. చిన్నగా ఉన్నా ఎక్కువ బరువుగా ఉన్నట్టు మనకు అనిపిస్తే అవి బాగా పండి జ్యూసీగా తీయగా ఉంటాయట. వాటర్ మెలోన్ నేలకు ఆని ఉండే భాగం గోధుమ రంగులో ఉండాలి. కాయ ఉపరితలంపై మచ్చల్లాంటి షుగర్ స్పాట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవి ఉంటే తీయగా ఉంటుందట. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.